ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు అక్షయ తృతీయ రాబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి, కొంటేనే మీకు కలిసి వస్తుందని చెప్పి చాలా మందిలో భావన ఉంది. బయట షాపులలో కూడా మ్యాండేటరీ చేశారు. స్తోమత లేని వాళ్ళు మరి ఆ రోజు బంగారం కొనలేని వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం తెచ్చుకుంటే బాగుంటుంది, ఏం దానం చేస్తే బాగుంటుంది, ఆ రోజు మరి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఓవరాల్గా ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి గురుగారు? అక్షయ తృతీయ. అక్షయము అంటే ఏమి? క్షయము కానిది అర్థము. అంటే ఆ రోజు బంగారు వ్యాపారస్తులకు క్షయము కానంత వ్యాపారం జరుగుతుంది. అంటే అక్షయ తృతీయ పనిచేస్తుంది, వాళ్ళకి పనిచేస్తుంది. బంగారు కొనుక్కున్న వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బంగారు కొన్నారు కదా, వాళ్ళకి ఎంత బంగారు వచ్చిందో లెక్కేసుకోవాలా, దాన్ని బట్టి ఈరోజు బంగారు కొనాలి. ఎంత కలిసి వస్తుందో కూడా వాళ్ళ ప్రశ్న లైవ్లో చూసుకోవాలండి. లైవ్లో చూసుకున్న తర్వాత అరే మనం గ్రాము కొంటే 10 గ్రాములు వచ్చింది, కేజీ కొంటే 10 కేజీలు వచ్చింది, అంటే ఎక్కువ బంగారు వస్తుంది కదా, బంగారు కొంటున్నారు. అక్షయ తృతీయ రోజు కొంటే కదా వస్తుంటున్నారు. మరి అది ఎంత వచ్చుంటే కొనుక్కోండి, సంతోషమే. ఎందుకంటే అందరూ బాగుండాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా బంగారే కొనాలి అని పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారం ధర్మం వాళ్ళు చేయాలి, తప్పదు. కొనమంటే బంగారే, వాళ్ళేమి మట్టేమి ఇవ్వడం లేదు. కానీ నిజంగా బంగారే కొనాలన్నా, బంగారు కొంటే నిజంగా బంగారు వస్తూ ఉందా, బంగారు తప్ప ఇంకేం కొనకూడదా అనేటువంటి చర్చ మీరు నాకు పెట్టారు. అంటే క్షయము కానిది అక్షయము అటనేసి కింద అది ఎక్కడ వేదంలో బంగారు కొంటేనే అక్షయంగా వస్తుందని రాయలేదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి దినము. ఇప్పుడు వేసవి కాలము. ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఏముంటుంది? డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మంది సమస్యలు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చేయాల్సింది జలదానము, అన్నదానం. ఈరోజు చేసే దాన ధర్మాలకు అక్షయమైన ఫలితం, పుణ్యం వస్తుంది. సంపాదించాల్సిన పుణ్యాన్ని, బంగారుని కాదు. డబ్బులుంటే కొనుక్కోండి, తప్పులేదు. బంగారు కొనడం తప్పు అనడం లేదు. స్తోమత ఉంటే కొనుక్కుంటారు. లేని వాళ్ళని కూడా ఖచ్చితంగా కొనే తీరాలని చెప్పి అప్పు చేసి మరీ బంగారు కొని, ఈరోజు అప్పు చేస్తున్నారు గురుగారు, రేపొద్దున మళ్ళీ తాకట్టు పెట్టేస్తున్నారు. అంటే అప్పు చేయడం అనేది, అప్పులు అక్షయంగా వస్తాయి వాళ్ళకు. వీళ్ళు చెప్పే ఫార్ములా ప్రకారం ఏది చేస్తే అదే అక్షయంగా వస్తుంది. కాబట్టి రుణ బాధలు అక్షయంగా వచ్చేస్తాయి వీళ్ళకు. అలా అనుకోవాలి. అంటే కామెడీగా అంటున్నాము, అలా అనేసి దానికి బానిస కాకూడదు. ఆ సైకాలజీకి మనకు స్తోమత ఉంటే బంగారు కొనుక్కోవచ్చు, వస్త్రాలు కొనుక్కోవచ్చు, ఈరోజు ఇంకేదన్నా ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఈరోజు ఇంకేదైనా పవిత్రమైనటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు, దేవతా విగ్రహం కొనుక్కోవచ్చు, అక్షయంగా దేవత అనుగ్రహం వస్తుంది, పెద్దల ఆశీర్వాదం తీసుకోవచ్చు. శుభకార్యాలు ఇంకెన్ని ఉన్నాయి? కోకొల్లలు ఉన్నాయి. అంటే అక్షయమైన ఫలితాన్ని ఇచ్చిన రోజు కాబట్టి బంగారదకే అగ్రతాంబూలం వేసేస్తారు. అన్ని పుణ్యకార్యాలు, పూజలు అన్నీ చేయొచ్చు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏమవుతుంది? పాపానికి అది జమ కట్టేస్తుంది, పాపం తగ్గించేస్తుంది. కాబట్టి ఈ వేసవిలో మజ్జిగ, నీళ్లు, అన్నము, ఇంకేదైనా సరే ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల అక్షయమైన ఫలితం వచ్చి వాళ్లకు రాబోయే రోజుల్లో వాళ్ళ తరతరాలకు కూడా ఆ పుణ్యం అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన ధర్మాలపైన ఎక్కువ శ్రద్ధ ఎవరు చూపిస్తారో వాళ్ళు బంగారు కన్నా విలువైన పుణ్యాన్ని సంపాదిస్తారు. బంగారు అనేది మీరు సంపాదించకపోతే రేపు ఎవరికి అప్పచెప్పాలి. పుణ్యం అంటే అది మీతోనే వస్తుంది. ఒక వ్యక్తి చనిపోతే పాప పుణ్యాలకు కూడా వస్తాయి. ఆ చార్ట్ చూస్తే మళ్ళీ ఇంకో జన్మ సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ పుణ్యాన్ని ఎక్కువ సంపాదించుకున్నటువంటి పవిత్రమైన రోజు, ప్రత్యేకమైన రోజు, ఖచ్చితమైన రోజు అక్షయ తృతీయ. విశేషంగా గురుగారు ఆ రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి గురుగారు? మనం లక్ష్మీదేవిని మనం ఎలా పూజించాలి అంటే దాన ధర్మాలు చేసి లక్ష్మీదేవిని సంతోషపెట్టాలి. మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి. పుణ్యం రూపంలో లక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది, సంపదల రూపంలో అనుగ్రహిస్తుంది, అవకాశాల రూపంలో అనుగ్రహిస్తుంది, అద్భుతమైనటువంటి పిల్లల రూపంలో అనుగ్రహిస్తుంది. అంటే మనకు సంపదలు పెరగడానికి అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి 16 రకాలుగా ఉంది. అష్టలక్ష్మి అంటారు, కానీ 16 కళల్లో లక్ష్మీదేవి ఉంది. అన్ని విధాలుగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవిని విగ్రహం పెట్టి పూజించడం కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల 16 రకాల కళలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవతను మనము పుణ్యం చేసి మెప్పించాలి, దాన ధర్మాలు చేసి మెప్పించాలి. అప్పుడు మనం అడిగిన దానికన్నా మనం ఏది అడిగామో అది మనకు అవసరం లేదో కూడా మనకు తెలియదు. మనకి ఏది అవసరమో అది భగవంతుడు మనకి ఇచ్చేస్తాడు అడగకపోయినా కానీ. ఇలా ఆలోచించి దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాలతో పాటు ప్రత్యేకంగా ఏదన్నా రెమెడీ ఏమన్నా ఉంటుందా గురుగారు ఆ రోజు ఏమన్నా లక్ష్మీ కటాక్షం కోసం? రెమెడీ ఏమి లేదండి. రెమెడీ అంటే ఏదైనా దోషం చేస్తే రెమెడీ అంటారు, పరిహారం అంటారు. ఇక్కడ ఏ దోషం తప్పు చేయలేదు. ఈరోజు పుణ్యం ఎక్కువ చేయాలి, దాన ధర్మాలకే ఎక్కువ పుణ్యం వస్తుంది. మన మీద కొనడం వల్ల స్తోమత ఉంటే కొనచ్చు, స్తోమత లేని వాళ్ళని ఇబ్బంది పడి కొనడం అనేది అంత కరెక్ట్ కాదు. లక్ష్మీదేవి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, ఏమీ మీకు స్థితికి లేనప్పుడు ఎందుకు ఇంత బాధపడతారు అనేసి. చక్కగా అడవుల్లోకి వెళ్ళి పక్షులకు నీళ్లు, నూకలు పెట్టేసి వస్తే కూడా అద్భుతమైన పుణ్యమే. కోతులకు అరటి పండ్లు దానం చేస్తే, ఒక 3 అరటి పండ్లు తీసుకెళ్ళి ఓ ఫారెస్ట్లో పెడితే కోతులు తింటాయి.
అక్షయ తృతీయ రోజు మనమే తినాలన్నా మంచి మంచి పండ్లు పలహారాలు పక్షులకు జీవజాతులకు పెట్టచ్చు కదా. మనుషులకే ఇవ్వాలని కూడా చెప్పడం లేదు దాన ధర్మాలు. జీవజాతులకు చీమలకు నౌకలు వేయచ్చు, ఓకే, చక్కగా పక్షులకు గింజలు వేయచ్చు, ఆవులకు గడ్డి పెట్టచ్చు. అన్నదానం కన్నా గొప్పవి ఇవి. ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు చాలా గొప్పవి. కాబట్టి 10 రకాల జీవులను ఆదరించేటువంటి స్థితిలో మానవ జన్మ ఉంది. కాబట్టి ఇక్కడ దాన ధర్మాలే అత్యధికమైనటువంటి పుణ్య ఫలితాన్ని, అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇంతకు మించి విశ్లేషణ ఇంక లేదండి. ఆ రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు గురుగారు? పొరపాటును కూడా చేయకూడని పనులు అంటే ఏమీ చేయకపోతే ఏమీ రాదు. నేనేమి చేయను, నాకేదో కావాలంటే ఏమీ రాదు. మనం ఏదైనా చేసి మనం ఏదైనా ఆశించవచ్చు. అక్షయ తృతీయ పవిత్రమైన రోజు కాబట్టి ప్రత్యేకించి ఆ రోజు ఏదైనా దాన ధర్మాలు చేయడానికి ప్రతి ఒక్కరూ మొగ్గు చూపాలి, చేయాలి. చేసి ఆచరించుకొని ఆ ఫలితాన్ని పొందుతారు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి రుణపడ్డు, చేసిన దానికి ఫలితాన్ని అవసరమించిన ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏదైనా వాళ్ళ శక్తి కొలిగి దాన ధర్మాలు చేయడం ఉత్తమం. ఇక బంగారం కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వస్తే బంగారం పలానా సమయంలో ఆ రోజు కొనాలని ఉంటుందా? కొన్న తర్వాత వెంటనే వాటిని ఏం చేయాలి గురుగారు? ఇట్లా ఏమన్నా ఉంటుందా ఆ రోజు? బంగారు అంటే ఇప్పుడు సూర్యోదయంతో అక్షయ తృతీయ ప్రారంభమైపోతుంది. ఆ యొక్క పుణ్య సమయం సూర్యాస్తమయం వరకు ఉంటుంది. కాబట్టి ఇంకా అది పూర్తిగా శుభదినంగా చెప్తారు. శుభదినం అన్న తర్వాత ఇంకా ఆ రోజు వజ్రాలు ముహూర్తాలు అంతా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. పర్వదినం అంటారు దాన్ని. ఆ రోజు ఇతరత్రా కూడా ఏం పంచేవు. ఆ రోజంతా కూడా పండగ వాతావరణమే. కాబట్టి కొనుక్కోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు. అక్షయ తృతీయ గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ఎటువంటి రకాల దానాలు చేయాలి, పూర్తిగా ఆ రోజు ఏం చేయాలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.